పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎడారిలో ప్రవాహములు ఇవన్నీ నాకు విరోధంగానున్నవి. ఆదికాండం 42:36. దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగును. రోమా 8:28. చాలామంది శక్తి కావాలంటున్నారు. అది ఎలా వస్తుంది? ఒత్తిడి వలన విద్యుత్ శక్తి పుడుతుంది. అలాగే దేవుడు మనల్ని నొక్కడం వల్లే మనలో నుండి శక్తి వస్తుంది. జీవితంలో ఎక్కువ శక్తి అవసరమైనప్పుడు దేవుడు నీకు ఎక్కువ ఒత్తిడి రాణిస్తాడు. ఆత్మ సంబంధమైన శక్తి పుట్టించుటకు దేవుడు విశ్వాసులను గట్టిగా రుద్దుతూ ఉంటాడు. కొందరికి ఇది ఇష్టం ఉండదు కనుక ఒత్తిడి కలగగానే పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేయకపోతే రెండు శక్తులు అమోఘంగా పనిచేయ వీలుండదు. అట్లే దేవుడు మన జీవితాలు నడిపిస్తాడు. శోధనలు శ్రమలు మనల్ని ఒత్తిడి చేసినప్పుడు మనం అవలేలగా ఆయన చేతులకు వచ్చి పడతాం. మనకు వ్యతిరేకంగా కనబడేవన్నీ మనకు మార్గం సరళన చేస్తున్నట్లు గ్రహించాలి. అవి మన అడుగులను స్థిరపరుస్తాయి. కనుక మన బరువుల నిమిత్తం తేలికల నిమిత్తమును ఆయనను స్తుతిద్దాం. విశ్వాసంతోనూ ఓరిమితోనూ మన పరలోక పిలుపునకు తగినట్లుగా సిద్ధపడి పనిచేద్దాం.